24 వరుస బేస సంఖ్యల సరాసరి 356 అయినా వాటిలో చిన్న సంఖ్య పెద్ద సంఖ్య. చిన్న సంఖ్య అడిగినప్పుడు ఫార్ములా ఏంటంటే సగటు మైనస్ n మైనస్ 1. పెద్ద సంఖ్య అడిగితే సగటు ప్లస్ n మైనస్ 1. ఇక్కడ x బార్ అంటే మనకి ఇచ్చిన సరాసరి అంటే సగటు. ఇక్కడ n అంటే మనకి 24 వరుస బేస సంఖ్యల సరాసరి అన్నారు కదా, కాబట్టి ఇక్కడ n అనేది 24 అవుతుంది. సో ఇందులో ప్రతిక్షేపించండి. చిన్న సంఖ్య కాబట్టి x బార్ మైనస్ n మైనస్ 1. ఫస్ట్ చిన్న సంఖ్య కనుక్కుంటే 356 మైనస్ 24 మైనస్ 1. సో 356 మైనస్ 24 మైనస్ 1 అంటే 23. సో 356లో నుంచి 23 తీసేయండి, 333. సో చిన్న సంఖ్య 333. అదే పెద్ద సంఖ్య అయితే సగటు ప్లస్ n మైనస్ 1 కాబట్టి సో 356 ప్లస్ 24 మైనస్ 1. 356 ప్లస్ 24 మైనస్ 1 అంటే 23. సో 356 ప్లస్ 23 అంటే 379. సో ఆన్సర్ ఈస్ 379. 24 వరుస బేసి సంఖ్యల సరాసరి 356 అయినా వాటిలో చిన్న సంఖ్య 333 అవుతుంది, పెద్ద సంఖ్య ఏమో 379 అవుతుంది. 24 వరుస బేసి సంఖ్యల సరాసరి 356 అయినా వాటిలో చిన్న సంఖ్య పెద్ద సంఖ్య అన్నప్పుడు చిన్న సంఖ్య అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే సగటు మైనస్ n మైనస్ 1. పెద్ద సంఖ్య అడిగినప్పుడు సగటు ప్లస్ n మైనస్ 1. ఈ ఫార్ములా అనేది వరుస బేసి సంఖ్యల సరాసరి ఇచ్చినప్పుడు స్మాల్ నెంబర్ అయితే x బార్ మైనస్ n మైనస్ 1, పెద్ద సంఖ్య అడిగితే x బార్ ప్లస్ n మైనస్ 1. ఇవి బేసి సంఖ్యల సరాసరి ఇచ్చినప్పుడు.